ఈ రకంగా ఏడ్చుకుంటూ కూర్చోవటం అనేది నీకు తగునా? కాబట్టి ఇది కాలుష్యం, ఇది ఒక మాలిన్యం. ఎవరికి? మహావీరుడికి. మహావీరుడు ఏంటి, ఏడవటం ఏంటి? మహావీరుడు ఏడుస్తాడా ఎక్కడైనా? ఆహా, ఏడ్చేవాడిని ఓదార్చాలి సమర్థుడైన వాడు. తాను ఏడ్చుకుంటూ కూర్చుంటే, ఒకసారి గురుదేవుడు ఒక కథ చెప్పారు. ఒక అతను తన స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? పరామర్శించడానికి పోయాడు. ఏమైంది ఆ స్నేహితుడి కంటే? భార్య చచ్చిపోయింది. భార్య చచ్చిపోతే మరి వెళ్తారు కదా, పరామర్శించి వెళ్ళాడు. పాపం భార్యను పోగొట్టుకున్నవాడు ఎలాగో బాధపడుతూ ఉంటాడు. అతని బాధను చూసి ఈయన ఏడుస్తూ కూర్చున్నట్టు, ఇతను ఏడుస్తూ కూర్చున్నట్ట. ఆ మూడో వ్యక్తి వచ్చాడు. ఇందుకు ఎవరికి భార్య పోయింది? భార్య పోగొట్టుకున్నవాడా, పలకరించేవాడా? అవునా? కాబట్టి ఇతరుల విషాదాన్ని, బాధను పోగొట్టేవాడు వీరుడు, సమర్థుడు. గాని తాను ఏడుచుకుంటూ కూర్చుంటే ఎట్లా? అవునా? సమాజానికి వచ్చినటువంటి గొప్ప కాలుష్యం, కల్మషం ఏంటంటే అధర్మం పెంచి పెరగటమే. ఈ దుర్మార్గులందరూ అధికారాన్ని స్వీకరించటం. కాబట్టి దాన్ని తొలగించేటువంటి ఒక శస్త్రాన్ని ప్రయోగించాలి, అస్త్రాన్ని ప్రయోగించాలి. అలాంటి వాడు కాస్త ఏడ్చుకుంటూ కూర్చుంటే కాబట్టి ఇది కశ్మలం. ఎక్కడి నుంచి వచ్చి పడింది ఇది నీకు? నీకు ఎప్పుడూ లేదే. అర్జునుడు ఎప్పుడు ఏడ్చినట్టు ఎక్కడా కనిపించలేదు ఎప్పుడు కూడా. తర్వాత యుద్ధరంగంలో ఒకసారి దుఃఖిస్తాడు, అది వేరు. కానీ ఈ పరిస్థితి వేరు. ఎక్కడి నుంచి వచ్చి పడింది? విషమే సముపస్థితం. పైగా ఎక్కడున్నావు అర్జున? నీకేమైనా ఆలోచన ఉందా? 2 చీరల మధ్యలో చూస్తే అందరికి కనిపిస్తుంది ఇలా. ఏడిస్తే ఆడవచ్చు కానీ అందరి ముందు ఈ ప్రకారం ఏడిస్తే ఎలాగూ? అవునా కాదా? ఎంత దుఃఖం ఉన్నా దిగమింగుకోవాలి కానీ అందరి ముందు ఏడిస్తే ఏం బాగుంటుంది అలా కూర్చుంటే. ప్లస్ నీకు వచ్చి పడినటువంటి ఈ స్థితి ఏదైతే ఉందో, ఈ కశ్మలం లేక కాలుష్యం, మాలిన్యం, ఇది సరి అయింది కాదు. దీంట్లో 3 దోషాలు ఉన్నాయి. అనార్యజుష్టం, అస్వర్గ్యం, అకీర్తికరం. 3. ఈ నీకు వచ్చి పడిన ఈ విషాదం ఏదైతే ఉన్నదో అది 3 రకాలైన దోషాలతో కూడి ఉంది. ఏమిటది? అనార్యజుష్టం అంటే ఆర్యులు కాని వారే ఈ రకంగా ప్రవర్తిస్తారు. ఆర్యులు మన యొక్క సంస్కృతే ఆర్య సంస్కృతి అని అంటారు కదా. ఆర్యులు ఎవరినైనా పెద్దవాళ్ళని, గొప్ప వాళ్ళని సంబోధించేటప్పుడు ఏమంటాం మనం? ఆర్య అంటాం. ఆర్య మహాదేవి, అమ్మవారిని కూడా ఆర్య మహాదేవి అంటాం. స్తోత్రం కూడా ఉంది. అవునా? ఆర్య అంటే ఏంటి? గొప్పవారు, గౌరవనీయులు, పూజనీయులు అని అర్థం. కాబట్టి మన సంస్కృతి ఏమిటి? ఆర్యన్ కల్చర్, ఆర్య సంస్కృతి. అనార్య అంటే ఆర్యుడు కానివాడు అంటే ఏంటి? ఒక కామన్ మ్యాన్, ఏ సంస్కారము, ఏ విద్య ఏది లేనివాడు అని అర్థం. కాబట్టి అనార్యులే ఇలా ప్రవర్తిస్తారు. ఆర్యుడు ఎవడు ఇలా ప్రవర్తించడు. ఏమిటి నీ ప్రవర్తన ఎట్లాగుంది? కర్తవ్యాన్ని మర్చిపోయి అసలు సన్యాసం చేసి చతికిల పడటము ఒక మహావీరుడు చేసే పనినా? ఎవరు చేస్తారు? చాతగాని వాడు చేస్తాడు. సమర్థుడు కానివాడు ఏడుస్తాడు. అస్వర్గ్యం, 2వ విషయం చెప్తున్నాడు. మన సంస్కృతిలో ఈ లోకానికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో ఇతర లోకాలకి అంత ప్రాధాన్యతే ఉన్నది మన భారతీయ పురాణ వాంగ్మయంలో. కాబట్టి ఆ పై లోకాలు పుణ్యలోకాలు, కింది లోకాలు పాపం చేసిన వాడు కింది లోకాలకు వెళ్ళిపోతాడు. కాబట్టి ఎవరైనా సత్కర్మ చేస్తే, పుణ్యకర్మ చేస్తే, వాడు స్వధర్మాన్ని చక్కగా ఆచరిస్తే అలాంటి వాడు ఏమవుతున్నాడు? ఒక స్వర్గలోకం అని ఒకటి ఉంది పైన. అక్కడ అన్ని సుఖంగా అన్ని దొరికితే సుఖాలు అనుభవించేటువంటి లోకం. పుణ్యము చేసి పుణ్య యొక్క భోగం అనుభవించాలంటే స్వర్గం. ఎక్కువ పుణ్యకర్మ అంటే భోగం, స్వర్గానికి వెళ్తాడు. కాబట్టి ఇప్పుడు నీకేమైంది? నువ్వు చేయటువంటి ఈ పని వల్ల శోకంతో దుఃఖంలో కుమిలిపోయి దిగజారటం వల్ల నీకు స్వర్గం కూడా రాదు. స్వర్గం అనే పదం ఇక్కడ ఎందుకు ప్రయోగించాడంటే, ఆ రోజుల్లో
వీరస్వర్గం అనే ఒక విషయం ఎక్కువగా వ్యాపకమై ఉండేది. ముఖ్యంగా క్షత్రియ జాతుల వీరులై యుద్ధ రంగంలో మరణించిన వాడు స్ట్రైట్ గా స్వర్గానికి పోతాడు. వీరస్వర్గం అంటే స్వర్గలోకంలో కూడా కేటగిరీస్ ఉన్నాయన్నమాట. యజ్ఞాలు యాగాలు చేసినటువంటి వాళ్ళకి ఓ స్వర్గం, అవునా? వీరుడుగా మరణించిన వాడికి యుద్ధ రంగంలో ఓ స్వర్గం, దాన ధర్మాలు చేసి అంటారు కదా, అలా చేసినటువంటి వాడికి ఒక స్వర్గం. ఇలా ఉన్నాయి వాటిల్లో కూడా, స్వర్గలోకంలో కూడా ఉన్నాయి. అలాగే అస్వర్గ్యం, నీకు వీర స్వర్గం కూడా రాదు. తర్వాత ఎందుకని, అసలు యుద్ధమే చేయలేదు కదా, యుద్ధంలో మరణిస్తే వీరుడుగా వీర స్వర్గం. ఇప్పుడు అసలు బాణమే నువ్వు సంధించలేదు, ధనస్సే కింద దిగజార్చేసావు, నీకెక్కడ వస్తుంది స్వర్గం? సో ఇక్కడ స్వర్గము రాదు, అది పరలోకం. ఇహలోకంలో కూడా ఇప్పటిదాకా నీవు బిల్డప్ చేసుకున్నటువంటి ఒక ప్రెస్టీజియస్ అంటే ఒక స్థితి, నీకున్న ప్రెస్టేజ్ కానీ ఒక గౌరవం కానీ సమాజంలో ఎవరికి లేవు ఆ రోజుల్లో. ఏమిటది? మహావీరుడుగా అర్జునుడు కీర్తి పొందాడు. ఇప్పుడు ఏమైపోయింది తెలుసా, నువ్వు ఈ తీసుకున్నటువంటి ఒక్క నిర్ణయం, నేను యుద్ధం చెయ్యను అని ఒక మాట అంటున్నావు, దీనివల్ల నీకేమైపోయింది, ఇప్పుడు దాకా సంపాదించుకున్న కీర్తి ప్రతిష్ట మంట కలిసిపోయాయి. అంతే, ఒక్క రాంగ్ స్టెప్ చాలు కింద పడటానికి. ఎన్ని స్టెప్స్ వేయాలి? చాలదా? ఒక్కసారి కాలు జారితే చారుదా కింద పడ్డానికి? ఇన్ని సంవత్సరాలు అజేయుడుగా విజయుడుగా కీర్తి సంపాదించిన వాడివి ఇప్పుడు ఇలా చతికిలబడి కూర్చుంటే లోకమంతా ఏమంటుంది నిన్ను? చేతగాని వాడు, చిన్న చిన్న యుద్ధాల్లో గెలిచాడులే అర్జునుడు, అసలైన సంగ్రామం వచ్చేటప్పటికి ఏమో చతికిలు పడిపోయాడు, చేతగాని వాడు అంటారు రేపు అందరు. నీ కీర్తికి ఆఘాతం పడిపోతుంది. స్వర్గము ఇహము లేదు, పరము లేదు, రెండింటినీ కోల్పోతావు. ప్లస్ ఆర్యుడు ఎవడు? పెద్ద మనిషి. ఆర్యుడు అంటే పెద్ద మనిషి, జెంటిల్ మ్యాన్. అలాంటి వాడు ఇలా ఏడుస్తాడు. మామూలుగా పురుషుడు అంటేనే ఒక పురుషార్థ శక్తి కలిగిన వాడు, అంతేనా కాదా? పురుషుడు అంటే తొందరగా ఏడవకూడదు, ఏడిస్తే పురుషుడు కాదు. స్త్రీ అయితే సహజం అంటారు, నెత్తి మీద కొండ అంటారు, నెత్తి మీద కొండ, ఏడ్చే హక్కు ఉంది స్త్రీకి. అయితే అందరూ స్త్రీలు కాదు, అందరూ పురుషులు కాదు. స్త్రీల్లో పురుషులు, పురుషులు స్త్రీలు కూడా ఉండొచ్చు, చెప్పలేము, అవునా కదా? బాగా అధిశక్తి ఉండి మానసికమైన స్థైర్యం ఉన్నవాళ్ళు తొందరగా ఏడవరు. ఏడిచినా అందరి ముందు బలో బలో అని ఏడవరు, దిగమింగుకొని దాని నుంచి బయటపడతారు కదా. నువ్వేంటి, నీ పరిస్థితి ఏమిటి, నీ స్థితి ఏమిటి, నువ్వు ఉన్నటువంటి దిగజారిపోయిన పరిస్థితి ఏమిటి చెప్పు. సో 3 దోషాలు నీకు వస్తాయి ఇప్పుడు. ఇహములు పరాన్ని రెండూ కోల్పోతావు. ప్లస్ నీ యొక్క సహజమైన స్థితి నుంచి నువ్వు ఇప్పుడు పూర్తిగా వేరే ప్రవర్తిస్తున్నావు. ఆర్యుడు ఇలా ఎప్పుడు చెయ్యడు కదా అని చెప్పి, అంటే ఆయన యొక్క దోషాలు ఆయనకి చూపిస్తున్నాడు. ఇప్పుడు అర్జునుడి పరిస్థితి ఏమిటంటే ఎనలైటికల్ గా లేదు, అంటే తన బుద్ధి పనిచేయట్లేదు, మనస్సు డామినేట్ చేస్తుంది. సో బుద్ధి పనిచేస్తే కదా విచక్షణతో తాను ఏమి చేస్తున్నాడు అనేది గమనించేది. బుద్ధి పనిచేయట్లేదు కాబట్టి తన పరిస్థితి ఏమిటో నాకు అర్థం కాలేదు. మరి ఎవరు చెప్పాలి అప్పుడు? ఎదురుగా ఉన్నవారు చెప్పాలి. ఆయనే కదా ఆయన రథాన్ని నడుపుతాను అన్నది, బాధ్యతను తీసుకున్నాడు కదా. కాబట్టి ఇప్పుడే మొదలైంది ఆయనకి బాధ్యత. రథాన్ని తర్వాత నడుపుతాడు, ముందు జీవితాన్ని సరైన డైరెక్షన్ లో నడపొద్దు అర్జునుడి జీవితాన్ని, అప్పుడు కదా వచ్చేది. అందుకు ఇప్పుడే స్టార్ట్ అయింది కృష్ణుడి యొక్క సారథ్యం, అవునా? ఏమంటున్నాడు కృష్ణుడు? ఇది దోషం, నీలో ఇది దోషం ఉంది, కాబట్టి ఏం చేయాలి? ఒక కొరడా దెబ్బ కొట్టి లే అని చెప్పాలి. ఇప్పుడు ఎలాగున్నాడు ఆయన? చతికిల పడిన వాడిని కాస్త ఏమని చెప్పాలి? ఇప్పుడు గెటప్ అండ్ ఫైట్ అనే ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. క్లైబ్యం మాస్వగమ పార్థ నైతత్వయుపపద్యతే
క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరం తప. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరం తప. ఓ పరంతప, పరంతప అన్నాడు. అర్జున అంటలేదు, కౌంతేయ అంటలే. కారణం ఏంటంటే రెండు, పరులను తప్పింపజేసేటువంటి వాడు. యుద్ధంలో అర్జునుడు నిలబడితే అందరికి భయమే కదా, బాణం సంధించాడే అందరికి భయమే. కాబట్టి శత్రువులని తప్పింపజేసేటువంటి వాడు యుద్ధంలో. అంతేకాదు గొప్ప తపస్సు కూడా చేశాడే. ఎవరు? అర్జునుడు మహాతపస్సు చేశాడు. నువ్వేమిటి, మహా తపస్సు చేసేవాడికి ఎంత శక్తి ఉండాలి, అవునా కాదా? ఇప్పుడు నీ పరిస్థితి ఎలాగుందంటే, చూడ్డానికేమో గొప్ప ఆజానుబాహువుడు పురుష పొంగవుడు, ఆకారం మాత్రం పురుష విగ్రహం బ్రహ్మాండంగా ఉంది. నీ చేష్టలు మాత్రం ఎలాగున్నాయి? స్త్రీలాగా స్త్రీలాగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. క్లైబ్యం మా స్వగమః. ఇది యుద్ధరంగం అండి, యుద్ధంలో పేలుతూ ఉంటాయి బాబులు. మనం కూడా యుద్ధ రంగంలోనే ఉన్నాం, బాబులు ఏవో పేలే అనుకోండి. కాబట్టి క్లైబ్యం మా స్వగమః అంటే, క్లైబ్యం అనేది ఒక ప్రత్యేకమైన పదం. దానికి ఏమిటి అర్థము అని అంటే, స్త్రీ కాకుండా పురుషుడు కాకుండా మధ్య రకంగా ప్రవర్తించేవాడు. అటు ఇటు కాని వాడు అంటాడు చూడండి, మనం నపుంసకుడు అంటాం. ఈ నపుంసక స్థితిని క్లీబత్వం అని అంటారు. అది కాబట్టి వాళ్ళు ఎలాగుంటారు నపుంసకులు మీకు తెలుసు. ఇంతకుముందు అర్జునుడు ఆ క్లీబత్వాన్ని తెచ్చుకున్నాడు తనకు తానుగా. మీకు కథ తెలుసు. అర్జునుడు స్వర్గలోకానికి వెళ్ళినప్పుడు ఆవిడెవరు ఊర్వశి మోహిస్తే ఈయన ఏం చేశాడు, అమ్మా నీవు నాకు తల్లి లాంటి దానివి, ఇలా నన్ను చూడకూడదు అని అన్నాడు. అంటే ఊర్వశి కోపం వచ్చేసింది, మోహించి వచ్చింది కదా, శాపం ఇచ్చింది. నన్ను తిరస్కరించావు కాబట్టి నీవు పేడివాడు అయిపోవుగాక, నపుంసకుడు అయిపోవు శాపం పెట్టి. ఈయన ధర్మంగా ప్రవర్తించాడు కాబట్టి ఆవిడ శాపము ఆయనకి వరం అయిపోయింది. సరే అలాగే దీన్ని నేను ఉపయోగించుకుంటాను అనుకున్నాడు. ఇది ఎప్పుడు ఉపయోగపడింది అని అంటే, చూడు ధర్మాత్ములైనటువంటి వారి శాపం కూడా వరం అవుతుంది. ఎప్పుడు ఉపయోగపడింది? అజ్ఞాతవాసములో 1 సంవత్సరం పాటు తమను తాము తెలియకుండా తెలుపుకోకుండా జాగ్రత్తగా బయటపడకుండా ఉండాలి. అప్పుడు ఈయన ఊర్వశి శాపాన్ని స్వీకరించాడు. అప్పుడు బృహన్నల అనే పేరుతో నపుంసకుడుగానే ప్రవర్తించాడు. నాట్యాచార్యుడిగా ఎవరు విరాట్ రాజు యొక్క అంతఃపురంలో ఉత్తర కుమారికి నాట్యం నేర్పిస్తూ ఉండేవాడు అప్పట్లో. అప్పుడు బృహన్నల అనే పేరు. అప్పుడు పేడివాడుగానే ఉన్నాడు. కానీ ఈ పేడివాళ్ళు ఎలా ఉంటారు నపుంసకులు అంటే, శరీరములో ఏమవుతుంది వాళ్ళకి, పురుష శరీరం కఠినంగా శరీరం ఉంటుంది, మనస్సు మాత్రం స్త్రీలాగా ఉంటుందట. బయటికేమో చీర కట్టుకుంటారు స్త్రీలాగా, మాట మాత్రం పురుష కంఠం ఉంటుంది. చూడండి వాళ్ళకి మంచి కంఠం, స్త్రీలాగా కంఠం ఉండదు. ఆ నపుంసకులకి అని మాట్లాడుతుంటారు. పురుష కంఠము, స్త్రీ వేషము, మనస్సు కూడా వాళ్ళు స్త్రీగానే భావించుకొని పిచ్చి పిచ్చిగా ఏంటేంటో చేస్తూ ఉంటారు. శరీరం మాత్రం కఠినంగా ఉండి అటు ఇటు కాని తనం అంటే అది, అవునా? కాబట్టి వాళ్ళ మానసికంగా వాళ్ళు ఆ రకంగా అయిపోతుంటారు. ఇప్పుడేంటో సమాజంలో వాళ్ళు ఎక్కువైపోయారు సంఖ్య. అటు స్త్రీ అయినా బాగుంది, పురుషైనా అటు ఇటు కాని వాళ్ళు ఎక్కువైపోయారు. సమాజం ఏం చేయలేరు వాళ్ళు. అర్జునుడైనా కాస్త నాట్యాచార్యుడిగా చేశాడు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి పెత్తనాలు ఇచ్చి వాళ్ళకి ఏం చేసి వాళ్ళు ఏం పని చేయకుండా ఉంటారు.
అందరిని అడుక్కు తిని వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ట్రాఫిక్ ని అడ్డుకుంటూ ఉంటారు. వదిలేయండి. కాబట్టి ఇది క్లీబత్వం అంటారు, నపుంసకత్వం. ఇది అర్జునుడి యొక్క సహజ స్వభావం కాదు. ఎప్పుడో ఒక ఏడాది పాటు ఆ శాపం ఇచ్చింది కాబట్టి స్వీకరించాడు, మళ్ళీ మామూలుగా అర్జునుడు అయిపోయాడు. ఏమయ్యా మళ్ళీ వెనక్కి వెళ్తున్నావు, ఏమిటి సంగతి? మళ్ళీ వెనక్కి వెళ్తావా, బృహన్నెల అయిపోయావా, ఏమిటి సంగతి? యుద్ధం చేయాలి కదా ఇప్పుడు, నువ్వు హీరోవి కదా, ఆ రకంగా అయిపోయావా? క్లీబత్వం ఎక్కడి నుంచి వచ్చి పడింది? క్లైబ్యం మాస్మ గమహ అంటే ఏంటి? నపుంసకుడుగా ప్రవర్తించకు. నీ ప్రవర్తన ఎలా ఉంది? మహావీరుడు అయినటువంటి నీవు ఏం చేయాలి? యుద్ధం చేసి విజయం పొందాలి గాని నాకు చేతిలోనికి పోతున్నాయి, గాంధీవని జారిపోతుంది, నేను చంపను కృష్ణ, వీళ్ళని యుద్ధంలో పాపం వేస్తుంది. ఈ ఏడుపాను వేడిచేది అలా ఏడవటం పురుషత్వమేనా? స్త్రీత్వం కూడా కాదు. స్త్రీలు అయితే ఏడుస్తారు అంతఃపురంలో. మీరు మహాభారత స్టోరీ చూస్తే ఈ అర్జునుడే విరాట్ రాజు కొలువులో అప్పుడు ఉన్నప్పుడు ఉత్తర కుమారుడు ఏం చేస్తాడంటే, ఉత్తర గోగ్రహణం కదా ఆ సమయంలో, మరి ఉత్తర కుమారుడు యుద్ధం చేయడానికని వెళ్తాడు. వెళ్తే ఆయనకి ఏమంటాడు? ప్రగల్భాలు పలుకుతాడు. అంతఃపుర స్త్రీలు ఉత్తరుని ప్రగల్భాలని చిన్నప్పుడు చదువుకున్నాం. ప్రగల్భాలు బలికి అంతఃపుర స్త్రీల మీద నాకు గనక మంచి సారథి ఉంటే ఈ వాటికి వాళ్ళందరినీ చీచి చెండాడేవాడిని, కౌరవ సైన్యాన్ని పలుకుతాడు కదా. సరే, మొత్తానికి అప్పుడు ఈయన బృహన్నలుగా ఉన్నాడు కాబట్టి సారథ్యం వహించడానికి సిద్ధం అయ్యాడు, బయలుదేరాడు. తర్వాత ఇతడి పరిస్థితి ఏమిటి? పలాయనం చిత్తగించబోతుంటే తీసుకొచ్చి కూర్చో అని మళ్ళీ సారథిగా కూర్చోబెట్టి తాను యుద్ధం చేశాడు, బృహన్నలుగానే యుద్ధం చేశాడు. సో బృహన్నల అనేటువంటి నపుంసకత్వం పైకి వచ్చిందే తప్ప లోపల శక్తి సామర్థ్యాలు ఏం తగ్గలేదు ఆయనకి. తగ్గితే యుద్ధం ఎలా చేయగలడు? నిజమైన నపుంసకుడు కాలేదు, పైన రూపం అలా వచ్చేసి. నపుంసకుడు ఎప్పుడు కాలేదు ఆయన. అంతమందిది ఒకే ఒక్కడు అంతమందితో యుద్ధం చేయలే కౌరవ సైన్యంతో, మరి ఏ శక్తి దక్కలేదు కదా, అప్పుడు కూడా దక్కలేదు. మరి నీ పరిస్థితి అర్థం చేసుకో, ఇప్పుడు ఎట్లా వచ్చింది నీకు? అంత అజానుబాహుడివి, పురుష పుంగవుడివి, స్త్రీలాగా ఏడుస్తూ కూర్చుంటారా, ఇలా చతికిల పడతారా అన్న. క్లైబ్యమ్మ స్వగమః ఏతత్వయి నౌపపద్యతే, ఇలాంటిది నీకు తగదు, నీవు ఇలా ప్రవర్తించకూడదు. ఎవరు సామాన్యుడు అలా చతికిల పడ్డాడు ఏడ్చాడంటే వాడు ఎప్పుడు అంతేనండి, వాడి స్వభావం అంటారు. నీవా అసలు ఇలాంటిది ఎప్పుడు నీకు రాలేదు, ఈ పరిస్థితి ఎప్పుడు నువ్వు ఇలా ప్రవర్తించలేదు. ఈ విషమ పరిస్థితిలో నువ్వు ఎంత ఉత్సాహం చూపించాల్సింది పోయి దిగజారిపోయి నీరు గారిపోతే ఇది నీకు తగునా? అసలు ఎందుకు ఇలా అయింది? క్షుద్రం హృదయ దౌర్బల్యం, నీకొచ్చింది శారీరకమైన దుర్బలత్వం కాదు, హృదయ దౌర్బల్యం. శరీరము బలహీనమైతే టానిక్లు, ఇంజక్షన్లు, పౌష్టికాహారం వల్ల బలము తెచ్చుకోవచ్చు, అంత కష్టమేమీ కాదు. మనస్సు శక్తిహీనమైపోతేనే దానికి శక్తి తీసుకురావటం అనేది కష్టమైపోతుంది. ఎందుకు? దానికి సూక్ష్మమైన ఆపరేషన్ కావాలి, స్థూలం పనికి రాదు. అవునా? సో మనస్సుకు బలం ఇవ్వాలంటే ఎలా ఇవ్వాలి? ఇంకోళ్ళు ఇస్తే వస్తుందే? ఇంకోళ్ళు ఇవ్వగలరా? లేదు, తనకు తానే తెచ్చుకోవాలి. సరి అయిన ఆలోచన విధానం. రివర్సు, ఇప్పుడు ఆలోచన కనుక మారిపోతే బలహీనమైంది, ఆలోచనలు మార్చుకుంటే బలం వస్తుంది. తేడా అంతే. బలమైన ఆహారం శరీరానికి బలం వచ్చినట్టు మంచి ఆలోచనలు చేస్తే, పాజిటివ్ థింకింగ్ కనుక ఉంటే, ధార్మికమైనటువంటి ఆలోచనలు, దైవ చింతన, ఆధ్యాత్మిక చింతన ఉన్నప్పుడు ఏమవుతుంది? మనసుకు శక్తి పెరుగుతుంది. ఇదే మనసు నెగిటివ్ థింకింగ్ లోకి వెళ్ళిపోయింది, నెగిటివ్ ఛానల్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, బలహీనం అయిపోతుంది. అంతే, ఇడి తిరిగితే బలం, అడి తిరిగితే బలహీనం. తన పరిస్థితిని తాను మర్చిపోయాడు ఒక రకంగా అర్జునుడు. లేకపోతే అలా కూర్చుంటాడా ఎప్పుడైనా? చతికిల పడిపోయాడా ఎప్పుడైనా? లేదే, మర్చిపోయాడు. కారణం ఏంటి? మోహం. అంటే బుద్ధి
అక్కడ కాస్త ఏమైంది, కమ్ముకుపోయింది వ్యామోహాలు. అది కారణం. క్షుద్రం హృదయ దౌర్బల్యం. కృష్ణుడు క్షుద్రం అంటున్నాడు. క్షుద్రం అనే ఇది చాలా పవర్. క్షుద్రం అంటే నీచం. నీచాతి నీచం ఏంటంటే మానసిక దౌర్బల్యం. ఇప్పుడు సమాజంలో చాలా మందికి ఈ దౌర్బల్యమే ఆవహిస్తుంది. కారణం ఏంటంటే ఆలోచనలు రాంగ్ ఛానల్స్ లోకి వెళ్ళిపోతున్నాయి. అది ఎలా ఛానలైజ్ చేసుకోవాలో తెలియట్లేదు. అవునా? మనసుకు ఏ ఆలోచన వల్ల బలం వస్తుంది, ఏ ఆలోచనల వల్ల మనసు బలహీనం అయిపోతుందని తెలుసుకోవట్లేదు. ఈ మానసికమైన జాడ్యాలు అందరికీ డిప్రెషన్లే. ఇప్పుడు అందరికీ డిప్రెషన్. అదేదో పెద్ద తీరని జీవితంలో పెద్ద కష్టం వస్తే విషాదంలో రావడం వేరు. అవునా కాదా? చిన్న చిన్న వాటికే విషాదం అయిపోయి, డిప్రెషన్ అయిపోయి, దానికి ట్రీట్మెంట్ తీసుకొని, అవునా కాదా, ఆ ట్రీట్మెంట్లోంచి బయటపడక అదొక పెద్ద ఇదైపోయి మొత్తం కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. కుటుంబాల్లో ఉండే వారికి వీళ్ళ ఒక్కరి మూలంగా మొత్తం కుటుంబము దెబ్బతినట్లా. ఒక్క డిప్రెషన్ కేసు ఇంట్లో ఉంటే ఎంతమంది సఫర్ అవ్వాలండి? ఇంట్లో మొత్తం అందరూ సఫర్ అవుతారు. అందులో ముఖ్యంగా స్త్రీకి వస్తే ఇంకా కష్టం, మహా కష్టం. నేను ఇల్లు చక్కదిద్ద పెట్టాలి, అందరికీ మంచినిచ్చి వండి పెట్టి వాళ్ళకి ప్రేమను చూపించి ఆదరించి బాధ్యత వహించే స్త్రీ. వాళ్ళకి డిప్రెషన్ వస్తే కుటుంబం అంతా దెబ్బతింటుంది. ఇప్పుడు అలాంటి కేసులు ఎక్కువైనాయి. కారణం ఏంటి? సరి అయిన ఆలోచన లేదు, సరి అయిన విద్య లేదు, సరి అయిన సంస్కారం లేదు. ఏం నేర్పాలో అది నేర్పట్ల. చదువుకోండి, మార్కులు, ఉద్యోగాలు, డబ్బులు, ప్యాకేజీలు, ఇంతే. ప్యాకేజీలే. ఆడపిల్లలకు కూడా ప్యాకేజీలే చూస్తున్నారు. ఈ చూసినంత కాలం వాడి కుటుంబాన్ని నిలబెట్టగలరు చెప్పండి? సంసారాన్ని నేను చక్కబట్టగలరు చెప్పండి? అలాంటి డిప్రెషన్ పురుషుడికి వస్తే ఇంకేం చేయగలరు? ఏమి చేయలేరు. అవునా? అందుకని పైగా ఈయన మామూలు పురుషుడు కాదు. మొత్తం పాండవ సైన్యం యావత్తు, పాండవ బలం యావత్తు అర్జునుడి యొక్క భుజస్కంధాల పైన ఉన్నది కదా. అందుకగా తపస్సులు చేసి మహాస్త్రాలు సంపాదించమని ధర్మరాజే అతనికి సలహానిచ్చాడు కదా. కృష్ణుడు తర్వాత అర్జునుడే అక్కడ అంత బాధ్యతాయుతమైన స్థితిలో ఉన్నాడు. అలాంటి వాడు చతికిల పడితే, అందుకే విషమే సముపస్థితం, విషమ పరిస్థితి ఇది అంటున్నాడు. క్షుద్రం, వాడు క్షుద్రం అంటే ఏంటి? నీచమైనది మానసిక దౌర్బల్యం. దిగజారకూడదు మానసికంగా. త్యక్త్వా, ఇంకో మాట చెప్పాడు. దాన్ని ఏం చేయాలి? త్యక్త్వా అంటే ఈ దౌర్బల్యాన్ని వదిలే, తీసిపారే. తర్వాత ఉత్తిష్ఠ, లేచి నిలబడం. ఇది సందేశం. ఎన్ని చొరకలు పెట్టాడు? క్లైబ్యం అంటే నపుంసకత్వములో పడిపోకు, దిగజారు. ఇది నీకు తగదు, నీలాంటి వీరుడికి తగదు కదా. అంటే ఒక చొరక పెట్టినట్టే మహావీరుడికి నువ్వేమన్నా నపుంసకుడివే, నువ్వు పేడివాడివే అంటే ఎంత అవమానం. మామూలు సామాన్యమైన పురుషుడికే నువ్వే అరదానివా అంటే ఎంత రోషం వస్తుందో. చచ్చేంత రోషం వస్తే నన్ను ఇంత పాటు ఆడతాను అంటాడు, పొడుచుకొచ్చేస్తుంది. అవునా? అలాంటి ఒక మహావీరుడికి నువ్వు స్త్రీవే అనుకోండి, నువ్వు పేడివేడివా అంటే ఎంత రోషం రావాలి. ఆ రోషం రావాలి ఇప్పుడు అర్జునుడికి. రావటానికే ఓ చొరక పెట్టాడు. పైగా నువ్వు గొప్పగా చెప్పావు ఇందాక, కరుణ చూపించాలి, జాబు చూపించాలి, మనకన్నా బుద్ధి ఉండొద్దా మాట్లాడేవే, ఛీ అంటున్నాడు. క్షుద్రం హృదయ దౌర్బల్యం. ఈ మానసికమైన దౌర్బల్యానికి నువ్వు దిగజారు. లేదా ఎందుకు ఏడుస్తావు ఇక్కడ? అవునా? ఏడుపు వచ్చింది అంటే అది బయటకు ప్రకటించాడంటే ఏమిటి అర్థము? మనస్సు దుర్బలమైపోయింది కదా. మనసు దుర్బలమైనప్పుడు దానికి ఏం చేయాలి? మనము బలం ఇవ్వాలి. బలం ఎలా రావాలి? ఇది తెలియదు ఈ సమాజానికి. ఈవెన్ సైకియాట్రిస్ట్లకు కూడా తెలియదు.
ఈ సైకాట్రిస్టులు ఏం చదువుతారు? నిజమైన మానసిక శాస్త్రం మనసు ఏమిటో వాళ్ళకి తెలిస్తేగా. వాళ్ళు బ్రెయిన్ అనుకుంటే ఇట్లా. ఇప్పుడు బ్రెయినే తెలుసు, మనసు తెలీదు. మనస్సు యొక్క పరిస్థితి చెప్పేది యోగ శాస్త్రం, అధ్యాత్మ శాస్త్రమే. మనస్సు యొక్క లోతుల గురించి చెప్పేది అధ్యాత్మ శాస్త్రమే. అసలు మనిషి యొక్క స్వరూపాన్ని గురించి చెప్పేది అధ్యాత్మ శాస్త్రం. వీళ్ళేం చెప్పలేదు, వీళ్ళకి తెలియదు. వీళ్ళకి తెలిసిందల్లా ఇంజక్షన్లు, మందులు, స్కానింగ్లు, ఇవే. బ్రెయిన్ కాదు. బ్రెయిన్ అనేది ఒక శరీరంలో ఒక భాగం, మనస్సు వేరు. ఈ రెండు ఒకటే అనుకుంటే ఎలాగో. మనస్సు సూక్ష్మ శరీరం, స్థూలంలో భాగం కాదు. అవునా? మనస్సు ఎంతో శక్తివంతమైనది, వేగవంతమైనది. తర్వాత వస్తుంది 6వ అధ్యాయంలో మనస్సు ఎలాంటిదో. అవునా? శరీరాన్ని కూడా మనస్సు కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు జరిగింది అదేగా. మానసికమైనటువంటి శక్తి తగ్గిపోయినప్పుడు అర్జునుడు ఏమైపోయాడు? శారీరకంగా కూడా ఇదైపోయాడు, శక్తిహీనుడైపోయాడు. నిజానికి అతనికి అంత శక్తిహీనత్వం ఎప్పుడూ లేదు. మానసికమైన బలహీనత శారీరక శక్తిని కూడా పిండిస్తుంది, లేకుండా చేసేస్తుంది. అది జరిగేది అక్కడ. అందుకని హృదయ దౌర్బల్యం, బలం తెచ్చుకోవాలంటే బలమైన ఆలోచనలు ఉండాలి, బలమైన వాళ్ళని తలుచుకోవాలి కదా. ఎక్కడ బలం ఉందో ఆ బలాన్ని స్మరించుకోవాలి, అప్పుడు బలం వస్తుంది. బలహీనం అవ్వాలంటే క్షణం పట్టదు, బలహీనమైన ఆలోచనలు చాలు. ఇప్పుడు చేసింది అది. త్యక్త్వా అంటే ఏంటి? నువ్వు పట్టుకున్నావు, నువ్వే వదులు. మనస్సు బలహీనమైన ఆలోచనలు పట్టుకున్నప్పుడు బలహీనం అయిపోద్ది. దాన్ని ఏం చేయాలి నువ్వు? త్యక్త్వా, దౌర్బల్యాన్ని వదిలిపెట్టు. అంతే తప్ప ఎవరో వచ్చి నీకు బలాన్ని ఇవ్వరు, నీకు నువ్వుగా బలాన్ని తెచ్చుకోవాలి. వదిలేయి. ఈ బలహీనతను వదిలేస్తే నీకు బలం మామూలుగా ఒరిజినల్ గా నువ్వు తయారవుతావు, సహజ స్వరూపాన్ని నీకు వస్తుంది. అసలు తత్వశాస్త్రం చెప్పేదే ఇది. మానవుడు తాను జీవుడు అనుకొని తనకు తానుగా ఈ ఉపాధుల్లో కూర్చుంటున్నాడు. ఏమిటా ఉపాధులు? శరీరము, మనస్సు, బుద్ధి. ఇవి పరికరాలు. ఈ పరికరాలే నేననుకుంటే అప్పుడు ఏమవుతాడు? తాను ఇంతే ఉంటాడు, తల నుంచి కాళ్ళ వరకే. అసలు స్వరూపం తెలియదు. కాబట్టి తత్వశాస్త్రం ఏం చెప్తోంది? ఇవన్నీ నీ పరికరాలు, ఈ పరికరాలు సరిగా ఉపయోగించుకుంటే అప్పుడు నీ యొక్క అనంత స్వరూపమే, అసలు స్వరూపమే దాన్ని అందుకుంటాడు. అది అసలు మూలం. అక్కడికి తీసుకెళ్ళాలి ఇప్పుడు. అవునా? అది బోధించడమే గీత యొక్క అసలు లక్ష్యం కదా. కాబట్టి ఇవన్నీ ఈ పరికరాలు సక్రమంగా ఉపయోగించకపోతే ఏమవుతాయి? అవన్నీ పాడైపోతాయి. ఇప్పుడు యంత్రాలు మనం వాడుకుంటున్నాం. యంత్రాలు పద్ధతిలో వాడుకుంటే కొద్ది రోజులు మనకు బాగా పనిచేస్తాయి. ఇవి కూడా యంత్రాలు. శరీరం ఒక యంత్రం, మనసు ఒక పరికరం, బుద్ధి ఒక పరికరం, సూక్ష్మమైన పరికరాలు. సో సూక్ష్మమైన ఈ పరికరాలను ఏం చేయాలి? మనము సరిగ్గా వాడుకోవటం మొదలు చేయాలి. సరిగ్గా వాడుకోకుండా ఇంకో రకంగా వాడుకుంటే ఏమవుతాయి? అవన్నీ పనిచేయడం మానేస్తాయి, బలహీనం అయిపోతాయి, మనకు ఉపయోగపడవు. చూడండి, యంత్రం అయితే మూల పారేస్తాం, ఈ మనసుని ఎక్కడ పారేయాలి? దీన్ని ఎక్కడ పారేయగలం చెప్పండి? వదిలేసుకోలేము. అవునా? కాబట్టి ఏం చేయాలి? దీన్ని బలముగా ఉంచుకోవాలి, బలహీనతకు దిగజారకూడదు, బలహీనం అయ్యేటట్లుగా చేయకూడదు. అందుకే మన పెద్దలు మన హిందూ జీవన విధానములో ఈ మానసికమైన దౌర్బల్యాలు ఇవన్నీ దిగజారకుండా ఎలాంటి ఒడిదొడుకులు వచ్చినా నిలబడటానికే మనకు ఆచారాలు, సంప్రదాయాల పేరిట జీవన విధానాన్ని ఇచ్చారు. రోజు దైవ ప్రార్థన చేయండి, భగవత్ స్మరణ చేయండి, పూజ చేయండి కదా. ఇవన్నీ ఎందుకు పెట్టారు? మనసు ఎప్పటికప్పుడు భగవంతుడి వైపు మళ్ళించి కదా ఈ వచ్చేటువంటి వాటిని ఎదుర్కొనేటువంటి శక్తి పుంజుకుంటుంది ఆ దైవ ప్రార్థన చేత, శాస్త్రముల యొక్క అధ్యయనము చేత. అవి మాకు వద్దు, పొద్దులేసి బెడ్ కాఫీ తాగుతాం అని చెప్తాం. అవి మాకు వద్దు అన్న సమాజం ఏమైపోయింది చెప్పండి? ఇప్పుడు ఎవరిని పట్టుకోవాలి? నీకు మనసు బలహీనమైనప్పుడు నీకు ఆలంబన ఏమిటి? నీకు ఆధారం ఏమిటి? అయితే అర్జునుడు యుద్ధానికి ముందు చేశాడు ఆ పని, కృష్ణుడినే ముందుంచుకున్నాడు. ఇప్పుడు కూడా మళ్ళీ కృష్ణుడినే పట్టుకుంటాడు. కాబట్టి ఈలోపు కృష్ణుడు ఏం చేశాడంటే మళ్ళీ తిరిగి అతనికి రావాలిగా, ఏమిటి విచక్షణ రావాలిగా. కాస్త రావటానికి ఏం చేశాడు? ఒక్క చొరక పెట్టాడు,
ఏమిటంటే ఇదే చొరక. ఇది మానసికమైన దౌర్బల్యం చాలా నీచమైనది. కాబట్టి త్యక్త్వా వదిలేసేయి. మరి ఏం చేయాలి? ఉత్తిష్ట. కఠోపనిషత్తులో ఒక వాక్యం ఉంది, ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య వరాన్ని నిబోధత. ఇదే వివేకానంద స్వాముల వారు ఒక పెద్ద స్లోగన్. జాతిని మేలుకొల్పటానికి అదే తీసుకున్నారు ఆయన. ఏం చేయాలి? ఉత్తిష్ట జాగ్రత్త. ఉత్తిష్ట అంటే లేచి నిలబడు, ఉత్తిష్టలే. తర్వాత జాగ్రత్త అంటే మేలుకో. ఒక రకమైన నిద్రావస్థలోనే ఉంటాడు మనిషి. ఏమన్నా ఎందుకు? తన అసలు విషయాన్ని మర్చిపోయి ఏం చేయాలో కర్తవ్యాన్ని మర్చిపోయిన వాడు ఏమవుతున్నాడు? విమూఢుడు అవుతున్నాడు. ఊరికే లేచి నిలబడ్డం కాదు, కర్తవ్యోన్ముఖుడు అవడమే ఇక్కడ చేయవలసింది. జాగ్రత్త. నీ కర్తవ్యం ఏదో నువ్వు తెలుసుకో, నీ స్వరూపం ఏమిటో నువ్వు తెలుసుకో జ్ఞానంలో. ఇది మర్చిపోతే ఏం ప్రయోజనం? ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య వరాన్ నిబోధత. శ్రేష్ఠులైన వారిని సమీపించి నువ్వు జ్ఞానాన్ని పొందు కదా. కాబట్టి కృష్ణుడు ఒక